వాచస్పతయే నమః. అథర్వవేదము 7వ కాండము 27వ సూక్తంలో ప్రథమ మంత్రం. ఇందలి భావము చెడును దూరమునొచ్చము అంటే పరమాత్మని ప్రార్థన. ఇది చెడు నుంచి దూరమునొచ్చి మంచికి దగ్గర చేసి మా మనస్సులను పవిత్రముగా ఎనరించి మమ్ము నీకు పాత్రులుగా చేయము అనేది ఈ మంత్రంలో భాగం. ఇప్పుడు మంత్రం ఓం దౌఃస్వప్న్యం దౌ జీవిత్యం రక్షో అభ్వ మరాయ్యః దృణాంనీః సర్వా దుర్వాచస్తా అస్మన్నాశయామసి. ఇది మంత్రం. దీనిలో భావ పదార్థం ప్రతిపదం యొక్క అర్థం. దౌః స్వప్న్యం అంటే దౌ అంటే దురితం, చెడు కలలు, చెడు స్వప్నాలు. దౌః జీవిత్యం అంటే దుర్భర యాతనలతో కూడుకున్నటువంటి దుఃఖకరమైనటువంటి జీవితం. రక్ష ధర్మకార్యములలో కలుగు విఘ్నాలు. ఏదైనా ధార్మిక కార్యక్రమాలు చేద్దామని మంచి ఆలోచన చేసి ప్రారంభిస్తే అప్పుడు కలిగే విఘ్నాలు కూడా బాధాకరమే. అభ్వం అంటే నిర్బలత్వము. ఏ కార్యం చేయాలన్నా బలం లేకపోవటం, నిస్సత్తువ, చేయలేని అసమర్థత, ఇది నిర్బలత్వం. అరాయ అంటే దారిద్ర్యాలు, దుర్గుణాలు. ఏదైనా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమం చేద్దామంటే మనసున్నది కానీ మనీ లేదు, ధనం లేదు, అది దారిద్ర్యం. అలాగే దుర్గుణాలు. దుహ్నామ్నీహి చెడు పేరు కలిగినటువంటి అన్నీ కూడా, అంటే చెడు వినరాదు, చెడు అనరాదు, చెడు కనరాదు, చెడు తినరాదు, ఇలాంటివన్నీ కూడా చెడు నామం కలిగిన వాటన్నిటినీ కూడా మమ్మల్ని దూరంగా ఉంచుము. దుర్వాచ చెడుగా మాట్లాడటం, చెడు భావాలు కలిగి ఉండటం, చెడ్డ ప్రవృత్తులతో చెడు కార్యాలు చేయటం. అస్మత్ తనలో నుండి నాశయామసి దూరము చేయవలయును అని పరమాత్మని ప్రార్థిస్తున్నాం. ఇది మంత్రంలోని పదార్థాలు. ఇప్పుడు భావార్థం. మనుష్యుడు తన అమూల్యమైన మానవ శరీరమును, మానవ జన్మను సార్థకం చేసుకోవడం కోసం తనలో ఎటువంటి చెడును ప్రవేశింపనివ్వకూడదు. అంటే ఇక్కడ మనుష్యుడు మానవ దేహం ఇతర జీవుల దేహాలతో పోల్చుకుంటే చాలా అమూల్యమైనది. ఇది ఇతర దేహాలన్నీ కేవలం భోగయోనులు, కర్మయోనులు కావు. అవి మానవులు ఏ విధంగా అయితే దుఃఖ నివృత్తి కోసం యోగ సాధన చేసి సమాధి స్థితిని, ధ్యానావస్థను, చివరికి కైవల్య అవస్థను, మోక్షానంద ప్రాప్తిని పొందుతున్నారో ప్రయత్నం చేస్తూ, అలాంటి ప్రయత్నం ఇతర జీవుల్లో లేదు. కనుక మానవ జీవితం అమూల్యమైనది. అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం మానవులు అనబడతాం. కాబట్టి చెడును మనలోకి ప్రవేశింపనివ్వకూడదు. చెడుకు స్థానం అసంగవలదు. ఒక్కసారి చెడు అలవాట్లకి బానిసైతే అందులోంచి బయటికి రాలేడు. జీవితకాలం నష్టపోతాడు. అలాంటి మానవ జన్మ మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి చెడుకి స్థానం ఇవ్వకుండా చెడు నుంచి దూరం ఉండి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఏమైనా చెడు ఉన్న ఎడల తొలగించి వేయాలి. అప్పుడే మనుష్యుడుగా జీవించగలడు. అది
మానవ దేహం అంటే కేవలం ఏది 6 అడుగులు పొడవు, కాళ్ళు, చేతులు, తల, కళ్ళు ఇవే కాదు. ఈ అన్ని అవయవాలు ఇతర జీవులకు కూడా ఉన్నాయి. కానీ మానవుడు ఏమిటి? మానవ ధర్మాన్ని పాటిస్తూ ధార్మిక కార్యాలు చేస్తూ మోక్ష ప్రాప్తి కోసం సాధన చేయటం. అప్పుడు మాత్రమే మానవుడు అనబడతాడు. మోక్ష సాధనకు ప్రయత్నం చేయటం అంటే దానికోసం యమనియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అవస్థలు వీటన్నిటిలో కూడా సాధన చేయటం అంటే తన ఆత్మోన్నతి కోసం ప్రయత్నం చేయటం. ఈ ప్రయత్నంలో అతడు చెడు నుంచి దూరంగా ఉంటాడు. మనకి యజుర్వేదం 30 అధ్యాయం 30వ మంత్రం, 32 అధ్యాయంలో 30వ మంత్రంలో ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ యత్ భద్రం తన్న ఆసువ. ఏదైతే దురితమో చెడో నా శరీరానికి, ఆత్మకు ఏదైతే హాని కలుగజేస్తుందో దాని నుంచి నన్ను దూరంగా ఉంచినట్టు చూడు ప్రభు. యత్ భద్రం తన్న ఆసువ, ఏదైతే కళ్యాణకరమో నా మానవ జీవితానికి, మోక్షప్రాప్తికి అనుకూలమైనటువంటి మనస్సు అంటే పవిత్ర ఆత్మ, పవిత్ర చిత్తం ఏదైతే ఉందో దానికి నన్ను అలాంటి కార్యంలో నన్ను దగ్గరగా ఉంచుమనేది. ఉత్తమ ఆహార విహారాలు, వన ఔషధులచే వివిధ వ్యాధులను దూరమునొచ్చి శరీరమును రోగరహితము చేయవలను. ఇది శరీరం రోగంగా ఉంటే మనం ఏ కార్యాలు చేయలేము. మన ఈ యొక్క దేహంలోని అవయవాలు అనుకూలంగా ఉండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎలాంటి కార్యాలని చేయగలం. ఆరోగ్యం లేనట్లయితే ఏ పనులు చేయలేం. కాబట్టి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే ఉత్తమ ఆహార విహార ఔషధ సేవనాలని ఉపయోగించాలని ఈ వేదమంత్రంలో పరమాత్మ మనకు ఆదేశిస్తున్నారు. ఈ ఆదేశాన్ని పాటించి మనందరూ కూడా ఈశ్వర ప్రాప్తి కోసం, ఆనంద ప్రాప్తి కోసం ఉత్తమ గుణాలని మనలో ఆపాదించుకొని ఆచరిస్తూ మనల్ని మనం పవిత్రం చేసుకుంటూ పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తాం. ఓం ఇతి శం.